గవర్నమెంట్ రకంగా గవర్నమెంట్ చేసింది, కానీ ఆ ఇన్ఛార్జ్లు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, కానీ వ్యవస్థలు అనేది గట్టిగా ఉండాలి. ఇది ఎంఆర్ఓ చేతిలో ఉంది. ఇది కానీ 1000 రూపాయలకి ఏదో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు షాదీఖానా ఉర్దూ ఘర్ కానీ దాంట్లో ఉంది. ఏది ఈ షాదీఖానాలో ఉర్దూ ఘర్ కానీ ఉంది. కానీ మనము వచ్చేసి ఆ విధంగా మేము పోయలేకపోయినాం. ఆ విధంగా తీర్చిదిద్దుకోలేకపోయినాం. ఎందుకంటే ఆ వ్యవస్థ అట్లా తయారు చేసినారు. ఎవరు ప్రభుత్వాలే తయారు చేసినారు. మీడియేటర్ లేకుండా షాదీ మహల్లో 1000 రూపాయలకి షాదీఖానా మనం ముస్లిం తరఫున ముస్లిం భాయిలు వచ్చేసి 1000 రూపాయలకి ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చేసి 1000 రూపాయలకి ఏదో నికా కానీ చేసుకుంటున్నారు, వేరే ఫంక్షన్లు పాడు చేసుకుంటున్నారు. ఏదో బడ్జెట్ రకంగా కానీ మాకు ఎంతో సహాయం చేసినారు ప్రభుత్వాలు. కానీ వ్యవస్థ అనేది అక్కడ ఏమంటే దానికి పాలసీస్ అనేది లేకుండా చేసినారు. వేరే వాళ్ళు ఇంక్లూడింగ్ చేయకుండా గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళు వేరే వాళ్ళకే ఇంక్లూడింగ్ చేయకుండా వాళ్ళే మేనేజ్మెంట్తోనే నడిపితే మా షాదీఖానా కానీ మా ఇంతవరకు రాయచోటిలో షాదీఖానా లేవు ముస్లిం అనేటిలో. వేరే షాదీఖానాలో 50,000, 60,000, 70,000 ఈ చేస్తుంటారు. ఇక్కడ షాదీఖానాలో వసతులు ఆ రోజుల్లో వసతులు కట్టినారు, వసతులు చేసినారు. కానీ మేము సద్వినియోగ లేక పరుచుకున్నాం. ఇంకా ఏమిటంటే రోడ్డు పైనే షాదీఖానా ఉంది. మంచి ఆ చెట్లు గిట్లు ఉండేది, చెట్లు కానీ తీసేసినారు. ఇంకా చెట్లు వేసేసి దయవుంచి ప్రభుత్వాలకి కానీ మన ముస్లిం భాయిలు కానీ ముస్లిం సోదరులకు కానీ చెప్పేమంటే ప్రభుత్వాలు ప్రజలు కానీ సహకరించుకోవాలి. ఒకరి వలన కాదు, ప్రజలు కానీ ఇంక్లూడింగ్ కావాలి, దాంట్లో భాగస్వాములు కావాలి. ఎప్పుడైతే ప్రజలు భాగస్వాములు అయితే ఆ రోజు ఉర్దూ ఘర్ అంటే ఉర్దూ లైబ్రరీ. చంద్రబాబు గారు రాయచోటిలోనే ఉర్దూ లైబ్రరీ లేదు. కర్నూలు నుంచి, నిందల నుంచి, చిత్తూరు నుంచి, ఎక్కడి నుంచి పిల్లోళ్ళు డిఎస్సి కోసం కోచింగ్ కోసము ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఉర్దూ లైబ్రరీ లేకపోతే ఉర్దూ కళాశాల ఓపెన్ చేసినారు, కళాశాల బంద్ చేసినారు. ఇంతవరకు పునాదులు లేవు. కానీ అదే మెటీరియల్ ఉర్దూ లైబ్రరీలో మెటీరియల్స్ ఉంటే మా పిల్లోళ్ళు మా చదువుకునేవాళ్ళు. మేము బయటి ఊళ్ళకు పంపించేవాళ్ళం కాదు. ఎందుకంటే దాంట్లో కానీ లైబ్రరీ ఉంది. ఆ రోజు లైబ్రరీ ఇచ్చేసి ముఖ్యంగా చెప్పడం ఏమంటే షాదీఖానా కొరకు షాదీఖానా కట్టినారు, విడిచిపెట్టేసినారు. దానివల్ల ప్రయోజనం పొందలేకపోయినాం. మా అసమర్థతో లేకుంటే ఇది ఇక్కడ పాలకుల ఈ నిర్లక్ష్యము మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ ఈ విషయాన్ని కల్పించుకొని తగిన సహాయం చేసి డెవలప్ చేయాలి. సరైన వ్యవస్థని ఇక్కడ పెట్టాలి. మీడియేటర్ని పెట్టకూడదు, ఎవరు కానీ ఇన్ఛార్జిని చేయకూడదు, వ్యవస్థని చేయాలి. ప్రభుత్వం ఇక్కడ వచ్చేసి హైవే రోడ్డు కాబట్టి ఎవరెవరో అక్కడ ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఏదో ఒక రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళ ఇది మేము చెప్పకూడదు, వినియోగం చేసుకుంటున్నారు. అందుకు ఈ మన్నికను మన్నించి మా బాధల్ని కానీ అర్థం చేసుకుని మన ముస్లిం తరఫున, ముస్లిం భాయిల తరఫున, సోదరుల తరఫున, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు అనేది చాలా ముఖ్యం. ఆ డబ్బు విలువని కానీ కాపాడాలి, మీరు కానీ మేము కానీ కాపాడుకోవాలి. అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఛానల్ వాళ్ళు మాకు చెప్తే